సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో మనమందరము కూడా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. ఈ దినము కొరకు అనగా ఈ 2023 సంవత్సరం 2024 సంవత్సరం క్షమించండి, ఫిబ్రవరి నెల 29వ తారీఖు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. ఆమేన్. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. చేతులెత్తి ఆమె చెప్తూ విందాం. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమును విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని. ఇవి శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికివేయుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటినీ ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్లో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుమనెను. కోతగాండ్రతో చెప్పుదనెను. ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు అంత్యకాలము. ఈ అంశమును దేవుని ప్రవక్త మార్చి నెల 7వ తేదీ 1954 సంవత్సరంలో బోధించి ఉన్నారు. అంత్యకాలము అనే వర్తమానం నుంచి మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం. ఈరోజు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు అంత్యకాలము అనే అంశంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం. రష్యా అంత్యక్రీస్తు అని అనేకులు తలంచుచున్నారు. దానిని మీ మనస్సు నుండి తీసివేయండి. ఎప్పటికీ కాదు. అంత్యక్రీస్తు మత సంబంధి అని యేసు చెప్పాను. ఆ రెండు ఆత్మలు సాధ్యమైతే
ఏర్పరచబడిన వారిని మోసగించునంతగా ఒకే విధముగా ఉంటాయి. రష్యాని గురించి కలవరపడవద్దు. వారు కేవలము నాస్తికుల గుంపు. అవును, కానీ క్రీస్తు విరోధి నీ ప్రక్కనే ఉండును. అతడే మోసగాడు. గుర్తుంచుకోనండి, యేసు రంగం మీదకి వచ్చిన కాలంలో క్రీస్తు విరోధి యూదా మీదకి వచ్చాను. యేసు తనను దేవుని కుమారునిగా ప్రత్యక్షపరుచుకున్న కాలంలో యూదా తను తాను బయలుపరుచుకుని యేసు వెళ్ళిన సమయమందే యూదా కూడా వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ వచ్చిన సమయమందే క్రీస్తు విరోధి ఆత్మ వచ్చాను. మరియు వారు ఒకే సంఘములో సహోదరులు. ఆమేన్. ఓ, నేను దేవుని వాక్యమును ప్రేమించుచున్నాను. చూడండి, అది మీలో జీవమును కలిగిస్తుంది. గమనించండి, అది దేవుని వాక్యం. మరియు కయీను తన బలిని అర్పించినప్పుడు అతను భక్తి గలవాడే. అతను తన తలను వంచి ఆరాధన చేశాడు. ప్రాథమికముగా హేబేలు వలె అతని భక్తి కూడా సరైనది. సిద్ధాంతపరముగా మాట్లాడినప్పుడు దేవునికి ఆరాధన కావాలి. కయీను ఆరాధించాడు. దేవునికి బలి కావాలి. కయీను బలి అర్పించాడు, కానీ అతడు దాన్ని తప్పు విధానములో చేశాడు. ఇప్పుడు మనము దీని నుండి ప్రారంభించుదాం. ఏలయనగా నా సమయము త్వరగా గతించుచున్నది. ఇప్పుడు మనము ఈ 2 ద్రాక్షావళులతో ప్రారంభించుదాం. మీకు ఇష్టమైన దానిని ఈ భూమి మీద మీరు తీసుకోనండి. దాన్ని నేను ఆది కాండములో చూపిస్తాను. ఆమె విత్తనము దగ్గరికి వచ్చుచున్నది. అందుకే మనలో ఎంతో గందరగోళం. అది మరొక రీతిగా వచ్చినది. చూసారా? అది గోధుమ గింజ వలె ప్రారంభమైనది, కానీ అది అనేకమైన గింజలుగా ఫలించినది. అక్కడి నుండి అనేకమైన ఇజములు వచ్చాయి. ఈ బుద్ధిహీనత అంతా వచ్చినది. ఈ వ్యభిచారం అంతా ఎక్కడి నుండి వచ్చినది? ఎక్కడి నుండి ఈ అనైతికత అంతయు వచ్చినది? అది ఆది కాండములో ప్రారంభమైనది. ఆదిలో అది ఒక తోట వలె ఉన్నది. ఆ గురుగులు ముండ్ల పొదల మధ్య గోధుమలు ఎదిగాయి, కానీ అది ఎల్లప్పుడూ గోధుమే. నీవు ఎల్లప్పుడూ లోకము ఎంత చెడ్డగా ఉన్నదో అని మాట్లాడతావు. లోకము ఎంత దుష్టత్వముతో నిండిపోయినది, అది నిజం. కానీ సంఘం అదే సమయంలో ఎంత గొప్పగా మారుచున్నదో చూడుము. ఈ ప్రక్కను చూచుటలో మనము తప్పిపోయాము. యేసు చెప్పెను, వాటిని కలిసి ఎదుగనియ్యండి. లోకము మరింత దుష్టత్వములోనికి వెళ్ళుచుండగా అదే సమయంలో సంఘము మరింత శక్తివంతముగా మారుచున్నది. గ్లోరీ. శత్రువు వరద ప్రవాహము వలె వచ్చినప్పుడు దేవుని ఆత్మ దానికంటే ఎత్తుతుంది. హల్లెలూయా. మనము వెళదాం. మహిమ గాలులు వీస్తున్నాయి. నీ ప్రయాణము ప్రారంభించుము. హల్లెలూయా. ఆ తుఫానుకి ఎదురుగా వెళ్ళుము. నీవు దేనికి భయపడుచున్నావు? నాయకుడు ఎవరు? ఆయన దాని విషయము చూచుకొను. ఇప్పుడు భయపడవద్దు.
ఆయన ఎల్లప్పుడూ అక్కడే ఉన్నాడు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా యేసయ్య, ఈ ప్రాతకాలపు ఆరాధనలో మా కొరకు మీరు దాచి ఉంచిన శ్రేష్టమైనటువంటి జీవాహారము మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకొని అంత్యకాలము అనే అంశములో మా ప్రవక్త బోధించిన శ్రేష్టమైన మాటలు చదువుకొని ఉండగా వాటిని మా కొరకు దీవించి మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తును శ్రేష్టమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ప్రాతకాల సమయంలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో దేవుని మాటల కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉండగా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన దేవుని మాటలు మనం విందాం. ఆమేన్. చూడండి, మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మరి 24వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకొని ఈరోజు అంత్యకాలము అనే అంశంలో ముఖ్యముగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మత శాఖలకు అంటే సంస్థలకు తెలియని ఒక మర్మాన్ని దేవుని ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి ఆ మర్మం అంటే, అనేకులు అనుకుంటున్న విషయం క్రీస్తు విరోధి లేక అంత్యక్రీస్తు అంటే ఎవరో కాదు, రష్యా అనుకుంటున్నారు. కానీ దాని మీద నుండి మీ మనసు తీసివేయండి అంటున్నాడు ప్రవక్త. రష్యా క్రీస్తు విరోధి అన్నటికీ కాదు. అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి మత సంబంధి అని యేసు చెప్పాడు. ఆమేన్. ఈ రెండు ఆత్మలు కలిసే ఉంటాయి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసగించినంతగా ఒకే విధంగా ఉంటుంది. ఏది? క్రీస్తు విరోధి ఆత్మ. రష్యాని గురించి కలవరపడొద్దు. వారు కేవలము నాస్తికుల గుంపు, అంటే వారు దేవుణ్ణి నమ్మరు. కానీ అంత్యక్రీస్తు నీ ప్రక్కనే ఉండును. అతడే మోసగాడు. హల్లెలూయా. గుర్తుంచుకోండి, యేసు ప్రభు రంగం మీదకి వచ్చిన కాలంలో అంత్యక్రీస్తు కూడా అంటే యూదాలో క్రీస్తు విరోధి ఆత్మ పనిచేసింది. అంటే యూదా కూడా రంగం మీద ఉన్నాడు. యేసు ప్రభు దేవుని కుమారుడుగా ప్రత్యక్షపరుచుకున్న కాలంలోనే యూదా కూడా సాతాను యొక్క కుమారుడిగా క్రీస్తు విరోధిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసు ప్రభు వెళ్ళిపోయిన సమయంలోనే యూదా కూడా వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ వచ్చిన సమయంలోనే అంత్యక్రీస్తు ఆత్మ కూడా వచ్చేసాడు. మరియు వారు ఒకే సంఘంలో సహోదరుల వలె ఉన్నారు. ఆమేన్. ఓ, దీన్ని మనం చూస్తున్నప్పుడు వాక్యము పట్ల మనకి ఎంత ప్రేమ కలుగుతుందో చూడండి. వాక్యాన్ని నేను ప్రేమిస్తున్నాను, అది మీలో జీవాన్ని కలిగిస్తుంది. ఎందుకని చెప్పండి? అది దేవుని వాక్యం. తేటగా దేవుడు వాక్యాన్ని మన ముందు ఏది సత్యము, ఏది అబద్ధము, ఏది నిజమైన ఆత్మ, ఏది క్రీస్తు విరోధి ఆత్మ తెలియజేస్తున్నప్పుడు మనకు ఆనందమా కాదా? మనకు జీవమా కాదా? ఆమేన్. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రోజున నిశ్చయముగా వాక్యము తెరవబడింది. చదివితే ఆమె చెబుదాం. వాక్యం ఎంతగా తెరవబడిందంటే, నీవు నేను ఎవరు, మనల్ని దేవుడు ఎంత తేటగా ఎన్నుకొని
ఆ క్రీస్తు విరోధి ఆత్మను చూసి దాని నుండి తప్పించుకోవటానికి దేవుడు ప్రవక్తలో ఉండి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో మనం కయీనును చూసినట్లయితే కయీను కూడా బలి అర్పించాడా లేదా? అతడు భక్తి గలవాడే. అతడు తన తలను వంచి ఆరాధన చేశాడు. ప్రాథమికంగా చెప్పాలంటే హేబేలు వలె అతడు కూడా భక్తి గలవాడే. ఏ దేవుణ్ణి ఆరాధించాడు? అతడు కూడా హేబేలు ఏ దేవుణ్ణి ఆరాధించాడో అదే దేవుణ్ణి ఆరాధించాడు, బలి కూడా అర్పించాడు. కానీ అతడు దాన్ని తప్పుడు విధానంలో చేశాడు. అతను తీసుకొచ్చింది ఏంటి? పండ్లు, కాయలు. చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి కనుక మనం జాగ్రత్తగా ప్రారంభించుకుంటే ఈ 2 ద్రాక్షావళులు వీటితోటి మనం ప్రారంభిస్తే భూమి మీద ఏవైనా విత్తనం తీసుకోండి, మనం భూమిలో నాటుతాం. భూమిలో నాటినప్పుడు అది బయటికి రావాలి. ఒక చివరి దశకు వచ్చినప్పుడు వాటి ఫలాలు బయటకు వచ్చేస్తాయి. నాటినప్పుడు ఎవరికి తెలియదు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఇంత గందరగోళం ఉండటానికి కారణం ఏంటి? గోధుమ గింజ నాటబడింది, అదే సమయంలో గోధుమ గింజ వలె గురుగు కూడా బయటికి కనబడింది. అనేకమైన గింజలు బయటకు వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవ్యాన్ని ఆధారం చేసుకునే క్రీస్తు విరోధి అనేకమైన ఇజములను తయారు చేశాడు. క్యాథలిజం వింటున్నారా? రోమనిజం, ఇలా ఎన్నో ఇజాలు బయలుదేరింది. ఒక్కొక్కడు ఒక్కొక్క ఇజం అంటే తెలుసు కదా, మతం. ఈ మతాలన్నీ కూడా ఈ బుద్ధిహీనత అంతా వచ్చింది. ఈ వ్యభిచారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే. ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేస్తూ అనైతికత అంతా అసలు ఆది కాండంలోనే ప్రారంభమైంది. అది ఇప్పుడు అది పూర్తిగా శిరస్సు స్థాయికి వచ్చేసింది. అది ఒక తోట వలె ఉన్నది. గురుగులు, మొండ్ల పొదల మధ్య గోధుమలు కూడా ఎదిగాయి. ఆమేన్. కానీ గురుగులు, ముండ్ల పొదల మధ్య గోధుమలు పెరిగినా అది ఎల్లప్పుడూ గోధుమే. అది ఎన్నడూ మారదు. ఎందుకంటే దాని ప్రారంభమే గోధుమ. చూడండి, ఈ రోజున ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు రోజు రోజుకి లోకం ఎంత చెడ్డగా ఉన్నదో అని మనం మాట్లాడుకుంటాం. లోకము ఎంత దుష్టత్వంతో నిండిపోయిందో చూడండి. అది నిజం. కానీ సంఘము కూడా, అనగా గోధుమలు కూడా అదే సమయంలో ఎంత గొప్పగా మారుచున్నదో గమనించండి. హల్లెలూయా. నువ్వు ఒక ప్రక్కే చూడొద్దు, ఇంకో ప్రక్క కూడా చూడు. ఒక ప్రక్క చూస్తే లోకమంతా రోజు రోజుకి దుష్టత్వంతో నిండిపోయింది. అయితే ఇంకో ప్రక్క దేవుడు ఎన్నుకున్న గోధుమలు ఉన్నాయి కదా, ఆ గోధుమలు ఏం చేస్తున్నాయంటే, వింటున్నారా, రోజు రోజుకి మహిమకరంగా ఎదుగుతూ ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వాటిని కలిసి ఎదుగనియ్యండి. ఈరోజు ఆ దేవుడు ఎన్నుకున్న గోధుమలు చూడటంలో చాలా మంది తప్పిపోతున్నారు. గమనించండి, లోకము మరింత దుష్టత్వంలోకి వెళ్ళిపోతున్నప్పుడు అదే సమయంలో సంఘం మరింత శక్తివంతముగా మారుచున్నది. శత్రువు వరద వలె పొర్లి మీదకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ దానికంటే ఎత్తుగా మనల్ని పైకెత్తుతుంది. హల్లెలూయా. మనం వెళ్దాం ఎక్కడికి?
మన కొరకు దేవుడు దేన్నైతే వాగ్దానం చేశాడు దాన్ని స్వతంత్రించుకోవటానికి అది ఇక్కడే నువ్వు ప్రారంభించాలి. ఎందుకంటే మహిమ గాలులు వీస్తున్నాయి. హల్లెలూయా. ఏంటి మహిమ గాలులు అంటే? దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడు ఆ ఎన్నుకున్న వారిని అందరిని కూడా పిలిచాడు, నీతిమంతులుగా చేశాడు, వారిని మహిమపరిచాడు. అంటే ఈ 7 ముద్రల ప్రత్యక్షత ద్వారా మన పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నాయని దేవుడు తేటగా బయలుపరిచాడు. అంత తేటగా నీకు బయలుపరిచిన తర్వాత ఎందుకు నువ్వు ఆగిపోతున్నావు? నీ ప్రయాణం ప్రారంభించు. హల్లెలూయా. తుఫానుకి ఎదురుగా వెళ్ళు. నీవు దేనికి భయపడుచున్నావు? అసలు దేనికి భయపడాలి? అసలు నీ నాయకుడు ఎవరు? ఆయన దాని విషయము చూసుకుంటాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక విషయం చెప్తాను, నేను ముగించాము. ఇటువైపు అనేక ఇజాలు ఉన్నాయి, దుష్టత్వంలోకి లోకం వెళ్ళిపోతా ఉంది. ఇంకోవైపు ఆయన తన వధువుని మహిమలోనికి తీసుకుని వెళ్ళటానికి రోజు రోజుకి మరింత శ్రేష్టమైన రీతిలో చక్కగా దాన్ని ఒక పరిపూర్ణతలోకి తీసుకొస్తున్నాడు, శక్తివంతముగా మారుస్తున్నాడు. మహిమగాళ్ళు వీస్తున్నాయి, అద్భుతమైన వర్తమానం మనకు వినబడతా ఉంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. మన నాయకుడు ఎవరు? మన నాయకుడు పరిశుద్ధాత్ముడు. సంఘశాఖలకు నాయకుడు, ఆ సంఘశాఖల యొక్క ఏమండి స్థాపించినటువంటి మానవులు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. మనము గోధుమలమై ఉన్నాం. మన నాయకుడు పరిశుద్ధాత్మ మనను శక్తివంతంగా మారుస్తున్నాడు. ఆయన రోజు రోజుకి మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి మనలో ఆయన విశ్వాసాన్ని ఇచ్చి మనను పరిపూర్ణ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము త్వరలో ఆవలిగచ్చుకు వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము రష్యాకి భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు విరోధి ఎక్కడో లేదు, మన ప్రక్కనే ఉంటాడు. ఒకే సంఘంలో గురుగులు గోధుమలు కలిసి ఉంటాయి. అయితే నువ్వు ఎవరివి? నువ్వు గురుగువా గోధుమవా? తేటగా ఈ వర్తమానం వచ్చి చెప్పింది. మనము గోధుమలు అయి ఉన్నామని దేవుడు బయలుపరిచాడు. మనం ఆ మత శాఖ నుంచి బయటకు వచ్చాం. కాబట్టి మనం ఆగిపోవద్దు, సాగిపోదాం. ప్రయాణాన్ని ప్రారంభించి ముందుకు దూసుకొని వెళ్ళిపోదాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా భయపడవద్దు. ముందుకు సాగిపోతూ దేవుని కొరకు మనం ఈ భూమి మీద జీవించుదాం. ఆమేన్. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరం కూడా ప్రభువా, ఈ ప్రాతకాలపు ఆరాధనలో అయా మేము మీ సన్నిధిలో ఈ రోజున ఎంత తేటగా మిమ్మల్ని మేము చూడగలుగుచున్నాం నాయన. ఎంతగా మాకు నాయన మీరు మీ వాక్యమును బయలుపరుస్తున్నారంటే, అవును నాయన, సాతానుడు ఒకవైపు క్రీస్తు విరోధిగా అంత్యక్రీస్తుగా మా ప్రక్కనే ఉండి వరద వలె పొరిలొస్తున్నప్పుడు భయపడకుండా విశ్వాసముతో సాగిపోవటానికి మాకిచ్చిన కృపకై స్తోత్రము నాయన. ఎంత మాత్రము కూడా మేము భయపడము నాయన. మీ వాక్యమును అనుసరించుటకు మీరు మాకు నాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉండగా దేనికి భయపడము నాయన. యేసయ్య, ఈ చివరి కాలంలో మీరు మమ్మల్ని ప్రేమించి, అవును నాయన, ఈ రోజున అద్భుతముగా ప్రభువా మీరే మమ్మలను ఎన్నుకున్నారు. ప్రభువా ఎన్నుకున్నారు గనకనే మా జీవితాల్లో ఇంత అద్భుతం చేశారు. ప్రత్యక్షతను మాకు ఇచ్చారు. అవును ప్రభువా,
శత్రువు మా ప్రక్కనే ఉన్నప్పుడు అవును దాన్ని తేటగా మీరు చెప్పారు నాయన. యేసు రంగం మీదకి వచ్చిన కాలంలోనే అంత్యక్రీస్తు కూడా క్రీస్తు విరోధి యూదా మీదకి వచ్చిందని, యేసు ప్రభు తను దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరుచుకున్న కాలంలోనే యూదా కూడా తాను బయలుపరుచుకున్నాడని, యేసు వెళ్ళిన కాలంలోనే యూదా కూడా వెళ్ళిపోయాడని, పరిశుద్ధాత్మ వచ్చిన సమయం అందే అంత్యక్రీస్తు కూడా వచ్చాడని మాకు తేటగా నువ్వు బయలుపరుస్తున్నందుకు అయ్యా మీకు స్తోత్రము నాయన. ఒకే సమయంలో సహోదరులే కలిసి ఉంటున్నారు, కానీ ప్రభువా ఇంత తేటగా మీరు బయలుపరిచి ఈరోజు ఆ క్రీస్తు విరోధి ఎవరో తెలియచేసినప్పుడు మేము భయపడాల్సిన అవసరం లేదు నాయన. మేము సాగిపోవటకు సహాయం చేయండి ప్రభువా. ఆ రీతిగా మనమందరము కూడా దేవుని మహింపరుస్తూ ఉండగా ఒక చిన్న ఆరాధన గీతమును పాడి దేవుని మహింపరుద్దామా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధయందు నిలువుడి. అందరూ కలిసి పాడుతూ ఆరాధిద్దాం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధయందు నిలువుడి. ప్రార్థించుడి, పోరాడుడి, ఈ సత్య పునాదిపై మీరు నిలువుడి. ప్రార్థించుడి, పోరాడుడి, ఈ సత్య పునాదిపై మీరు నిలువుడి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధయందు నిలువుడి. అపోస్తలులు, ప్రవక్తలు ఆత్మతో వేసిరి ఈ గొప్ప పునాది. అపోస్తలులు, ప్రవక్తలు ఆత్మతో వేసిరి ఈ గొప్ప పునాది. వేయబడినది తప్ప వేరొకటి లేదు. ఈ పునాది ప్రభువైన యేసు క్రీస్తే. వేయబడినది తప్ప వేరొకటి లేదు. పునాది ప్రభువైన యేసు క్రీస్తే. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధయందు నిలువుడి. అవును ప్రభువా, ఈ చివరి కాలంలో వాక్యమే నాయన స్థిరమైన పునాదని, వాక్యాన్ని ఆధారం చేసుకొని క్రీస్తు విరోధి నాయన ఎన్ని అనుకరణలు చేసినా మేము గమనించటానికి మాకు పక్షిరాజు నేత్రాలు ఇచ్చిన ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలో మీరు రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు నాయన. ఓ ప్రభువా, ఈ మాట ప్రభువా నాయన మా జీవితాల్లో మేము మా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యం తెరవబడినప్పుడు నాయన మాకెంత జీవము నాయన. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే నాయన దయ్యము మా ప్రభువా ఈ రోజున వాక్యాన్ని అనుకరణ చేస్తూ అయా క్రీస్తు విరోధిగా వాక్యం ఒకటి చెబుతుంటే
ఇంకొకటి చేస్తూ సంఘము యొక్క రూపములోనే ఇప్పుడు మా తండ్రి ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసం చేయటానికి అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నప్పుడు, కానీ మా ప్రవక్త అంటున్నాడు, నీ వధువు మోసపోదని. ప్రభువా, నీ వధువు గోధుమని. ఒకవైపు దుష్టత్వం రోజు రోజుకి పెరిగిపోతున్నా, అయ్యా నీ వధువు అయితే శక్తివంతముగా మారుతుందని మా ప్రభు మా ప్రవక్త మాట్లాడాడు. మేము నమ్ముచున్నాము నాయన. ఎందుకంటే మేము ఈరోజు లోకాన్ని సంఘశాఖను చూస్తున్నప్పుడు అది రోజు రోజుకి నాయన అయ్యా దుష్టత్వంలోకి వెళ్ళిపోతా ఉంది, పాపంలోకి వెళ్ళిపోతా ఉంది, నరకానికి వెళ్ళిపోతా ఉంది. అవి గురుగులని మాకు అర్థమైనవి నాయన. మేమైతే ఇప్పుడు గోధుమల వలె పరిపక్వతలోనికి వచ్చి నాయన మేము యజమానుడా మీ కొట్లోనికి వెళ్ళిపోవటానికి మీ యొద్దకు వచ్చేటప్పుడు మేము సిద్ధపడుచున్నాం నాయన. ఎంతమంది తెల్లవారుజామున వాక్యాన్ని విన్నారో వారు చక్కగా ఓ ప్రభువా గోధుమల వలె నాయన ఇప్పటి నుంచే ప్రారంభించి వారు తెలిసి తెలియక చేసిన తప్పిదాలు క్షమించి వారు మా ప్రభువా నిశ్చయముగా వాక్యముతో ప్రారంభించుటకు శత్రువుకు పైగా నాయన శత్రువు వరద వలె మీదకు వచ్చినప్పుడు శత్రువుకు పైగా నాయన దూసుకొని ముందుకు వెళ్ళిపోవటానికి మీరే సహాయము చేయమని ఎంతమంది నాయన మీ సన్నిధిలో పాల్గొన్నారు వారందరినీ పేరు పేరు వరుసన దీవించమని, ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా మీరే మాకు తోడుగా ఉండి ప్రభా ఈరోజు సాయంకాలము జరుగుతున్న తంగడమని నాయన ప్రత్యేక సంఘ కూడిక కూడా మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తును ఉన్నతమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించు.